నమస్కారం. ఈరోజు మనం పైనాపిల్ పెరుగు పులుసు చేయబోతున్నాము. కేరళలో దీనికి పైనాపిల్ పులిసేరి అంటారు. ఇక్కడ ఇలాగే కర్రీ చేస్తారో అని నాకు తెలియదు, కానీ మీరు ఎవరు అలవాటు లేకపోతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఆ పైనాపిల్ది స్వీట్నెస్ అలాగే పెరుగుది కొంచెం పులుపు అవన్నీ కలిసి చాలా బాగుంటుంది. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఛానల్. ఒక వెసలు పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని చిటపటలాడేటప్పుడు ఒక హాఫ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు ఒక రెప్ప కరివేపాకు ఇవన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ కొంచెం ఉడిగేటప్పటికి ఒక 3 పచ్చిమిరపకాయలని కొంచెం ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఈ ఆనియన్కి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలని కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పసుపుది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా పైనాపిల్ ముక్కలు మంచిగా పండింది తీసుకుంటే బాగుంటుంది, వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఉడిగే అంద వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేయండి, పైనాపిల్కి సరిపడే అంద. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా ఉడిగిస్తే బాగా ఉడికిపోయిద్ది. మరీ మెత్తగా ఉడగాల్సిన అవసరం కూడా లేదు. ఆ లోపు కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెప్పలు తీసుకొని మిక్సీలో మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ పైనాపిల్ బాగా ఉడిగేటప్పుడు మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఓవర్గా వాటర్ ఏం లేదు. ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని దాంట్లోకి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వాలి. మంచిగా ఒకసారి బాయిల్ అయితే చాలు, ఈ పచ్చి వాసన పోయిద్ది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ దాకా పెరిగిని మంచిగా మిక్సీలో వేసి ఒకసారి బీట్ చేసిన తర్వాత పోసుకోవాలి. ఏమంటే స్టవ్ ఆఫ్ చేయాలి. పెరుగుకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మంచి థిక్గా ఉండే పెరుగు తీసుకుంటే ఇంకా కొంచెం థిక్గా ఉంటుంది. అలాగే కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం పులుపు అలాగే స్వీటు అన్నీ కలిసి చాలా బాగుంటుంది ఈ కర్రీ. అన్నంకి ఇంకా ఏ కర్రీ లేకపోయినా కూడా ఇది వేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇంగువ టేస్ట్ ఇష్టం ఉండే వాళ్ళు ఒక పించి ఇంగువ కూడా వేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.